బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా పూరి దగ్గర తీరం దాటింది. దీంతో రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి ముప్పు తప్పిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా పూరి దగ్గర తీరం దాటింది. దీంతో రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి ముప్పు తప్పిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా పూరి దగ్గర తీరం దాటింది. దీంతో రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి ముప్పు తప్పిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా పూరి దగ్గర తీరం దాటింది. దీంతో రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి ముప్పు తప్పిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా పూరి దగ్గర తీరం దాటింది. దీంతో రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి ముప్పు తప్పిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెదర్ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ప్రజెంట్ తెలంగాణకు ముప్పు తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా మనకు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో మన రాష్ట్రానికైతే భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది ఇటు వాతావరణ శాఖ. నిన్న చూసుకున్నట్టయితే తీవ్ర వాయుగుండం తీరం దాటిందనే చెప్పుకోవచ్చు. ఒడిశా పూరి ప్రాంతంలో అది తీరం దాటడంతో కూడా తెలంగాణకు ముప్పు తప్పింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే భారీ అతి భారీ వర్షాలకైతే తెలంగాణలో కురిసే అవకాశం లేదని చెప్పేసి ఇటు వాతావరణ శాఖనైతే మనకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు క్లౌడీ కండిషన్ ఉంది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘవృతంగా ఉంది. ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవ్వబోతుందని చెప్పేసి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 3 రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఆ ద్రోణి కొనసాగుతుండడంతో కూడా వచ్చే 3 రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక ద్రోణి ప్రభావం ఎక్కువగా మనకు ఆసిఫాబాద్, కొమరంభీం, ఆదిలాబాద్, దాంతోపాటు ఇటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సో ఇట్లా 4-5 జిల్లాలకు సంబంధించి ఈదురుగాలులతో కూడిన మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దాంతో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపు మనకు ఇప్పుడు ఈ సీజన్లోనైతే మనం అధిక వర్షపాతంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కురిసిన వర్షపాతంలో కూడా మనకు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా అన్ని డ్యామ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు మనకు అధిక వర్షపాతంలో ఉన్నాము. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో 46% అయితే ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక ముందు కూడా మనకు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చే 3 రోజులైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా మనకు ఆకాశం మేఘావృతంగా ఉండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక ముందు కూడా మనకు దాదాపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఈశాన్య జిల్లాలు చూసుకున్నట్టయితే మనకు అధిక వర్షపాతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈసారి వర్షాకాలంలో అయితే విస్తారంగా వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఇప్పుడు వచ్చే 3 రోజులు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు కూడా మనకి ఎక్కువగా వర్షాకాలం అనేది కూడా మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లోనే మనకు అధిక వర్షాలు కావచ్చు, ఈదురుగాలు, తుఫాన్లు ఎక్కువగా ఈ సీజన్లోనే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఆగస్టులో మనకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇటు సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఆ భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, దాంతోపాటు మహబూబ్ నగర్ కావచ్చు, సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లలో ఇప్పటికే చాలా వరకు రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు. సో ఇక ముందు కూడా మనకు దాదాపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్లో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు ఇచ్చారు. జ్యోతి.